వెల్కమ్ టు న్యూస్ అడ్డా. నేను అర్చన. ముందుగా ఈరోజు ముఖ్యాంశాలు. భూసేకరణ వేగంగా పూర్తి చేయండి. 3 కోట్ల మంది భక్తుల మహాజాతర. ఆయిల్ పాము తెలంగాణ అగ్రభాగాన్ని నిలవాలి. పౌర హక్కుల పరిరక్షకులు దేశద్రోహుల ప్రొఫెసర్ హరగోపాల్. ఈపీజీరామ్జీ అద్భుత పథకం. ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రాజెక్టుల కింద బ్రాంచి పిల్ల కాలువల వ్యవస్థను పూర్తి చేసేందుకు అవసరమైన భూసేకరణను వేగంగా పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఇంజనీర్లకు సూచించారు. సీఎం మంగళవారం హైదరాబాద్లోని తన నివాసంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు పలువురు అధికారులు, ఇంజనీర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ నెల 16న ప్రారంభోత్సవం చేయనున్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని చనాకకోట ఎత్తిపోతుల పంపులు, సదర్మట్ బ్యారేజీ వివరాలపై ఆరా తీసినట్టు సమాచారం. వీటితో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా మంతని నియోజకవర్గంలోని చిన్న కాళేశ్వరం ఎత్తిపోతులపైన సమీక్షించారు. మేడిగడ్డ, అన్నారం, సుందీల బ్యారేజీల పునరావాస డిజైన్లను త్వరగా పూర్తి చేసి వాటిని కేంద్ర జల సంఘానికి పంపించి ఆమోదం తీసుకోవాలని సీఎం సూచించారు. రాష్ట్రంలోని ప్రాజెక్టులో భూసేకరణ ప్రక్రియ పురోగతి ఎలా ఉందని అడిగారు. ఏ ప్రాజెక్టుల కింద ఏ మేరకు భూసేకరణ చేయాలో నివేదిక సమర్పించాలని ఆదేశించారు. సమ్మక్క సారలమ్మ మహాజాతరకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లతో సిద్ధమవుతోంది. ఈ నెల 28 నుంచి 31 వరకు జరిగే మేడారం జాతరకు గతంలో కన్నా ఈసారి రెట్టింపు సంఖ్యలో, అంటే దాదాపు 3 కోట్ల మంది భక్తులు హాజరవుతారని ప్రభుత్వం అంచనా వేస్తుంది. ఈ నేపథ్యంలో జాతరపై సచివాలయంలో మంగళవారం ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించింది. రాష్ట్ర గిరిజన ఎస్సీ సంక్షేమ శాఖల మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు సహా వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. జాతరకు వచ్చే ఏ ఒక్క భక్తుడికి ఇబ్బంది కలగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని మంత్రులు ఆదేశించారు. కుంభమేళకు మించి మేడారం జాతరను ఘనంగా నిర్వహించాలని నిర్దేశించారు. ఆయిల్ పామ్ సాగులో ఉమ్మడి ఖమ్మం జిల్లా రాష్ట్రంలోనే అగ్రభాగాన కొనసాగుతోందని, ఇదే తరహాలో రాబోయే 3 ఏళ్లలో రాష్ట్రాన్ని దేశంలోనే మొదటి స్థానంలో నిలబెట్టడమే ప్రభుత్వ లక్ష్యమని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. 1,00,000 కోట్లు వెచ్చించి ప్రపంచ దేశాల నుంచి వంట నూనెలు దిగుమతి చేసుకుంటున్నామని, భవిష్యత్తులో ఆ డబ్బంతా రాష్ట్రంలోని ఆయిల్ పామ్ రైతులకు దక్కాలని ఆకాంక్షించారు. దేశానికే నూనె సరఫరా చేసే స్థితికి రాష్ట్రం ఎదగాలన్నారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం వి వెంకటాయపాలెంలో ఎన్ఎస్పి కాల్వ వద్ద మోటార్ స్విచ్ ఆన్ చేసి మంచుకొండ ఎత్తిపోతుల పథకాన్ని మంత్రి మంగళవారం ప్రారంభించారు. అనంతరం మంచుకొండ గ్రామంలో డెలివరీ హౌస్ వద్ద పూలు చల్లి కృష్ణా జలాలకు పూజలు చేశారు. అక్కడే నిర్వహించిన బహిరంగ సభలో రైతులను ఉద్దేశించి ప్రసంగించారు. రఘునాథపాలెం, ఖమ్మం అర్బన్ మండలంలోని 27 చెరువులను నింపి 2,412 ఎకరాల ఆయకట్టకు సాగర్ జలాలు అందించడానికి 66.33 కోట్లతో ఈ పథకం చేపట్టామని గుర్తు చేశారు. శంకుస్థాపన చేసిన ఏడాదిలోపు పనులు పూర్తి చేసి ఆయకట్టుకు సాగునీరు అందించమన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా సన్నరకం ధాన్యానికి 500 కోట్ల బోనస్ మొత్తాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేశారని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆటంకాలు కలిగించినా, ఆర్థిక ఇబ్బందులున్నా మౌలిక సదుపాయాలు కల్పిస్తూ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలపాలనే లక్ష్యంతో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ అభిషేక్ అగస్త్య, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. పౌర హక్కుల పరిరక్షకులు దేశద్రోహులు ఎలా అవుతారని ప్రొఫెసర్ హరగోపాల్ ప్రశ్నించారు. ప్రజల కోసం, వారి హక్కుల పరిరక్షణకు పనిచేసే పౌర హక్కుల సంఘ ప్రతినిధులకు రక్షణ, గౌరవం కల్పించాల్సింది పోయి వారిపై దేశద్రోహం కేసులు నమోదు చేయడం అప్రజాస్వామ్యకమని ధ్వజమెత్తారు. మతోన్మాదం నశించాలని, ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ జరగాలని కోరడం దేశద్రోహం ఎలా అవుతుందన్నారు. మంగళవారం హైదర్గూడలోని న్యూస్ సెంటర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడారు.
పౌర హక్కుల సంఘం ఆంధ్రప్రదేశ్ శాఖ 20వ రాష్ట్ర మహాసభల సందర్భంగా తిరుపతిలో ఏర్పాటు చేసిన బ్యానర్లలో దేశ చిహ్న గౌరవానికి భంగం కలిగించారంటూ సంఘం ఏపీ ఉపాధ్యక్షుడు క్రాంతి చైతన్యపై ప్రింటింగ్ ప్రెస్ నిర్వాహకుడిపై దేశద్రోహం కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. వారిని వెంటనే విడుదల చేయాలని కోరారు. సాక్ష్యాలు లేకుండానే గాదె ఇన్నయ్యను అరెస్ట్ చేశారని, ఇప్పుడు సాక్ష్యాల కోసం ఆయన ఇంటిపై, అనాథాశ్రమంపై ఎన్ఐఏ దాడులు నిర్వహించి భయానక వాతావరణం కల్పించడం దారుణమన్నారు. పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ మాట్లాడుతూ, పౌర హక్కుల సంఘం కార్యకర్తలపై ఉప కేసులు పెట్టి జైలుకు పంపిన తమ పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కవులు, కళాకారులు, మేధావులు, ప్రజా సంఘాల నేతలతో కలిసి ఉద్యమం చేపడతామని చెప్పారు. సమావేశంలో సిఎల్సి ప్రధాన కార్యదర్శి ఎన్ నారాయణరావు, ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్ గుంటి రవి, సహాయ కార్యదర్శులు మదన కుమారస్వామి, తిరుమలయ్య తదితరులు పాల్గొన్నారు. గ్రామీణ పేదలకు ప్రతి ఒక్కరికి 125 రోజుల పాటు పని కల్పించడంతో పాటు పల్లెలకు దీర్ఘకాలిక ఆస్తులను సృష్టించేందుకు కేంద్రం తీసుకొచ్చిన బీబీజీ-రామ్జీ చట్టం అద్భుతమైందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రశంసించారు. మంగళవారం కరీంనగర్లోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వ్యవసాయ సీజన్లో కూలీలు దొరక్క ఇబ్బంది పడుతున్న అన్నదాతలకు ఈ పథకంతో ఉపశమనం లభిస్తుంది. నూతన చట్టం అమలుతో ఏటా 151,282 కోట్లు ఖర్చవుతుంది. ఇందులో కేంద్రం వాటా 95,692 కోట్లు, అన్ని రాష్ట్రాల వాటా మొత్తం కలిపి 55,590 కోట్లు. గత ఏడాదితో పోల్చితే కేంద్రం ఈ ఏడాది అదనంగా 17,000 కోట్లు ఖర్చు చేయబోతుంది. తెలంగాణ కూడా అదనంగా దాదాపు 340 కోట్లు కేంద్రం అందిస్తుంది. ప్రజలకు మంచి జరుగుతుందంటే కాంగ్రెస్కు అక్కసు ఎందుకు? ఉపాధి హామీ పథకం పేరు మార్చడంపై కాంగ్రెస్ నీచ రాజకీయాలకు పాల్పడడం సిగ్గుచేటు. జిల్లాల పునర్వ్యవస్థీకరణలో కేసీఆర్ ఇష్టానుసారంగా వ్యవహరించారు. కాంగ్రెస్ సర్కారు కూడా అదే విధంగా చేస్తే ఇబ్బందులు తప్పవు. ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని శాస్త్రీయంగా చేయాలి. భాజపా అధికారంలోకి వస్తే మతపరమైన రిజర్వేషన్లను తొలగించి బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేస్తాం అని తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఆయన సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.